అయితే వచ్చాం హంగర్ ఫోర్ట్. మీరైతే ఇక్కడ చూడొచ్చు బోర్డు. ఇదైతే ఊటీ నుంచి ఒక హౌ మచ్ రీచ్ ఫ్రమ్ ఊటీ? ఫ్రమ్ ఊటీ నుంచి అయితే 16 కిలోమీటర్లు ఉంది, 16 కిలోమీటర్స్. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇటుపక్క అక్కడ ఒక పాత వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారండి. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. హంగర్ ఫోర్ట్ అక్కడ ఒక పాత వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అది ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇప్పుడే. కమాన్. మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టూ టీ ఫీల్డ్స్. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ మీరు టెంపుల్ చూడొచ్చు. ఇక్కడైతే ఒక పాత టెంపుల్ ఉంది. ఇక్కడ లోపలైతే పూజ చేస్తున్నారు అనుకుంటాను. గంట అవి ఉన్నాయి. ఇక్కడ పూజ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు అక్కడ. ఫ్రెండ్స్ మనమైతే ఇందాక వుడెన్ బ్రిడ్జ్ అన్నాను కదా, వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. మీరు అక్కడ చూడొచ్చు. వుడెన్ బ్రిడ్జ్ అయితే పాతది ఉంది, పాడుపడిపోయి విరిగిపోవడానికి రెడీగా ఉంది. దాని దగ్గరికి వెళ్దాం రండి. మీరు ఇక్కడ చూడొచ్చు వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడైతే మీరు చూడొచ్చు వుడెన్ బ్రిడ్జ్ ఎంత భయంకరంగా ఉందో. ఇరిగిపోవడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇది బ్రిడ్జ్. అటుపక్క అయితే ఒక ఫ్యాక్టరీ ఉంది మనకి, అబౌండెడ్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు, చాలా డెలికేట్గా ఉంది బ్రిడ్జ్ అయితే మాత్రం. గుండు కొట్టేసుకుంటుంది ఫ్రెండ్స్, మామూలుగా కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత డెలికేట్గా ఉందో. గట్టిగా కాలు ఎత్తుంటే కిందకి ఇంకా ఉండిపోతుంది. దీని మీద సేఫ్ కాదు. మనం అయితే అటుపక్క ఇంకో దారి ఉంది, అటుపక్క ఫ్యాక్టరీకి వెళ్దాం. అదైతే పాత టీ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళడం అంత సేఫ్ కాదు. సో మనమైతే అలా చుట్టూ తిరిగి వెళ్దాం. ఇక్కడైతే ఇక్కడ ఎవరో లోకల్ పీపుల్ ఉన్నారు. చూడొచ్చు వుడెన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది అసలు. ఇక్కడైతే ఒక పాత ఫ్యాక్టరీ ఉందన్నాను కదా, దగ్గర నుంచి చూద్దాం. చుట్టూ అసలు ఫీల్డ్స్తో వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ అసలు అట్మాస్ఫియర్ అయితే. ఇక్కడ ఏవో సౌండ్స్ వినబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం నైట్ టైం వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు హాంటెడ్ ప్లేస్ ఇది. అసలు వేరే లెవెల్లో ఉంది. హాంటెడ్ బిల్డింగ్ లాగా ఉంది అసలు. ఎన్నాళ్ళ నుంచి క్లోజ్లో ఉందో తెలియదు. మీకైతే ఇక్కడ చూడొచ్చు పేర్లు అవి ఎలా రాశారు. నెక్స్ట్ పైన మొత్తం సీలింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది. దీన్ని ఎందుకు మరి ఇలా అయిపోయిందో మనకైతే తెలియదు. ఇక్కడ ఏ రిజో
ఫ్రెండ్స్ మీరు అక్కడ చూడొచ్చు, ఒక పాత పాడుబడిపోయిన ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ. అండ్ ఫ్యాక్టరీ చూడొచ్చు, పాడుబడిపోయింది, చాలా ఏళ్ళ క్రితం ఉంది, మూతపడిపోయి ఉంది. చుట్టూ అయితే టీ ఫీల్డ్స్తో భలే ఉంది ఫ్రెండ్స్, వ్యూ అసలు వేరే లెవెల్. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది, పాతకాలపు వుడెన్ బ్రిడ్జ్. ఇప్పుడైతే మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి. ఇక్కడ జనాలు కూడా పెద్ద ఎవరు లేరు ఫ్రెండ్స్, జనాలు కూడా చాలా తక్కువ. ఇక్కడ ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే ఈ టీ ఎస్టేట్కి కాపలాకి. మనమైతే ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్కి వచ్చాం. ఈ బ్యాక్ సైడ్ దగ్గర మీరు చూడొచ్చు, ఇప్పుడు పాతకాలపు ఏదో చిన్న కన్స్ట్రక్షన్లో ఉంది, పాత కన్స్ట్రక్షన్ ఇది అసలు. ఇదంతా కూలిపోయింది, డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో చిన్న ఫోర్ట్ ఉండేది, అది అది మరి డ్యామేజ్ అయిపోయి ఇది ఒకటి మిగిలింది పిల్లర్ లాగా. ఇదైతే ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్. మనమైతే ఇంక ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఇంక ఇదే మరి చీకటి అయిపోతే ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, సో అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇందాక వచ్చిన దారిలోనే సేమ్. మనమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం, ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం బ్యాక్ సైడ్కి వచ్చిన దారిలోనే. మనమైతే వచ్చిన దారిలోనే ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ మీద అయితే. కానీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ. ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే మనం అయితే హంగర్ఫోర్డ్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.